3 రాష్ట్రాలలో ఆస్తులు కొన్నాడు. 3 రాష్ట్రాల్లో ఇళ్ళున్నాయి. 3 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయి. వాళ్ళ భార్యకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో వాటా ఉంది. కేఎన్ఆర్‌కు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఒక కార్ల షోరూంలో వాటా ఉంది. ఆవిడ ఖాతాలో 20 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. 2 కేజీలకు సంబంధించినటువంటి గోల్డ్ వివరాలు పట్టుబడ్డాయి. సో ఇంత ఆస్తి ఎలా వచ్చిందా అని మనం మాట్లాడుకున్నాం. పైగా తిన పేరు మీదే కాదు, బినామీలను పెట్టుకునే స్థాయికి వెదిగాడు. ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పుత్తా శివశంకర్ రెడ్డి బినామీ అని మనం మాట్లాడుకున్నాం. ఆయన పోలీసులు కూడా విచారించారు. అయితే మరొక వ్యక్తి వీరారెడ్డి అనే మరొక వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా చేరిన కొత్తలో ఈ వీరారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్లో వీరారెడ్డికి ఒక బార్ ఉండేది. ఆ బార్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోనే జగన్ దగ్గర పిఏగా పనిచేస్తున్న సమయంలో అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటూ వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడి ఆ తరువాత ఏదైతే ఎస్ఆర్ నగర్లో ఒక బార్ ఉందని చెప్పుకున్నామో ఆ బార్లో పార్ట్నర్గా కూడా మారాడు. ఆ తర్వాత జగన్ దగ్గరే ఉంటూ, మనం చెప్పుకునేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో, జగన్ దగ్గరే ఉంటూ అప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి కొద్దో గొప్ప వీరారెడ్డికి సహాయపడుతూ వచ్చాడు. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే కేఎన్ఆర్ పలుకుబడి పెరుగుతుందని తెలిసిన వీరారెడ్డి ఉన్నాడో వెంటనే హైదరాబాద్ నుంచి మకాంని ఎక్కడికి మార్చేశాడంటే తాడేపల్లికి మార్చేశాడు. అంతే, తాడేపల్లిలో వీళ్ళిద్దరూ కలిసి ఇక సెటిల్మెంట్లు దందాలు. ఎంతలా అంటే ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ ఒక రాజుని కలిసి అక్కడే ఏకంగా మైనింగ్లో మేము పెట్టుబడి పెడతామని రాజుతోనే డీల్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు. అంటే దీనికి సంబంధించిన ఒక్కొక్క వివరాలు పోలీసులు బయట పెడుతుంటే ఒళ్ళు గొగ్గురు పొడుస్తున్నాయి. ఏంటి, ఈ స్థాయిలో అవినీతి జరిగిందా? ఈ స్థాయిలో దోచుకున్నారా? అంటే ప్రతి దందాలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. ఈవెన్ అంతెందుకు, బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి కార్ల షోరూంలో కేఎన్ఆర్ వాటా పెట్టాడని చెప్పి ఆ కార్ల షోరూమ్ యజమాని ఒప్పుకున్నాడు. సిట్టు ముందు ఒప్పుకున్నాడు. అయితే వైట్లో ఇచ్చాడా, మనీ బ్లాక్లో ఇచ్చాడనే ప్రశ్నకు మాత్రం యజమాని సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల కోట్ల ఆస్తికి కేఎన్ఆర్ పడగలు చెప్పారు. అండ్ ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారో తెలియదు. ఇప్పటి వరకు 2 బినామీలే మనకు బయటపడ్డారు. ఇంకా ఇలా తవ్వే కొంది తీగలాగితే డొంక గదిలినట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. పుత్తా శివశంకర్ రెడ్డి దగ్గర లాగితే వీరారెడ్డి వచ్చాడు. ఇప్పుడు వీరారెడ్డి దగ్గర లాగితే ఎవడొస్తాడు? వీరారెడ్డి భార్య, ఆడ బంధువుల పేరు మీద కూడా కొన్నాడు. ఈవెన్ ఇక్కడ కోకాపేట లాంటి ప్రాంతంలోనో ఎక్కడో మొత్తానికి కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలు కొన్నాడంట. వైజాగ్లో కావచ్చు, లేదా అమరావతి దగ్గర విజయవాడ దగ్గర కావచ్చు, బెంజ్ సర్కిల్ వద్ద కావచ్చు స్థలాలు కొన్నాడు. మరి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ఆయనకే తెలియాలి. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కేఎన్ఆర్ కుమ్ముడు, పెరిగిపోతున్న జగన్ పిఏ అక్రమాస్తుల చిట్ట, రోజుకో బినామీ పేరు వెలుగులోకి. తాజాగా తెరపైకి దండా వీరారెడ్డి. విజయవాడలో 5,400 చదరపు గజాల స్థిరాస్తి, హైదరాబాద్ కోకాపేటలో విల్లా, కోట్ల రూపాయలు విలువ చేసే విల్లా కొనుగోలు, అలాగే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక బార్లో భాగస్వామ్యం నుంచి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి, విశాఖలో మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దందా. కూటమి ప్రభుత్వం రాగానే ఎవరైతే వీరారెడ్డి ఉన్నాడో ఆ వ్యక్తి లోకేష్ రెడ్డిగా పేరు మార్చుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి మకాం మార్చాడు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి తాడేపల్లికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు మకాం మార్చి జగన్ ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేశాడు, అక్కడ పెట్టి బేడ జద్దేసుకుని తిరిగి ఇక్కడికి వచ్చి ఈసారి లోకేష్ రెడ్డిగా ప్రచారం చేసుకుంటున్నాడంటే అసలు ఐడెంటిటీ బయట పడకుండా, ఎందుకైనా మంచిది ఈ లిక్కర్ స్కాముల్లో ఇతని పాత్ర కూడా ఉంది, పిఏని లాగితే నేను బయటపడతాననే భయంతో తన పేరు ఐడెంటిటీ పూర్తిగా మార్చేసుకుని ఇక్కడ తిరుగుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డి అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. ఆయన అక్రమాస్తుల చిట్టా చాంతాడంత పెరిగిపోతుంది. జగన్ అధికారంతో 100 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన కేఎన్ఆర్ బినామీలు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. ఆయన చిన్ననాటి స్నేహితుడు, కడప జిల్లాకు చెందిన పుత్తా శివశంకర్ రెడ్డి బినామీ అని మనం మాట్లాడుకున్నాం. పుత్తా శివశంకర్ రెడ్డిని ఆల్రెడీ పోలీసులు విచారించారు. అతను వైసీపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు. బహుశా మరి మనోడే ఏమైనా ఇప్పించడం మనకు తెలియదు. కానీ తరువాత ఆ వ్యక్తి దగ్గర విచారణ చేస్తే బయటకు వచ్చిన వ్యక్తే ఈ దండా వీరారెడ్డి. సో ఇతనికి సంబంధించినటువంటి భోగోతాలు కూడా వచ్చి ఒకసారి చూద్దాం. సో పుత్తా శివశంకర్ రెడ్డి బినామీ దగ్గరగా ఇప్పటికే ఆధారాలు సేకరించింది. తాజాగా గుంటూరు జిల్లా మేడుకొండూరుకు చెందిన దండా వీరారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
తెలిసింది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్ పిఏ హోదాలో కేఎన్ఆర్ సంపాదించిన అక్రమాస్తులలో సింహభాగం దండా వీరారెడ్డి, ఆయన భార్య, ఇతర బంధువుల పేర్లతో పెట్టినట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కేఎన్ఆర్ను విచారించిన సంగతి మనకు తెలిసిందే. మొత్తంగా 3 రాష్ట్రాల్లో ఆస్తులు, ఇళ్ళు ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్లోని సంజీవ్ రెడ్డి నగర్లో అంటే ఎస్ఆర్ నగర్లో బార్లో వ్యాపార భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా ఆఫ్రికాలోని ఒక దేశం రాజును కలిసి అక్కడ లిక్కర్లో వ్యాపారాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా తెలిసింది. విజయవాడలోని రామరప్పాడు ప్రాంతంలో 5,400 చదరపు గజాలంటే మామూలు విలువ కాదు. అది విజయవాడ రామరప్పాడు ప్రాంతంలో 5,400 చదరపు గజాలంటే మామూలు విషయం కాదు. అలాగే హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే ఒక విల్లాను ఈ వీరారెడ్డి భార్య పేరు మీద పెట్టారు. విశాఖపట్నంలో లాటరైట్ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల నుంచి ఏది వదలకుండా వసూలు చేశారు. ఇందుకోసం బినామీ వీరారెడ్డి చేతికి ఒక గన్ ఇచ్చి దానికి లైసెన్స్, పోలీసుల చేత లైసెన్స్ కూడా ఇప్పించాడు. ఎందుకంటే వీళ్ళు చేసేయే ఇల్లీగల్ యాక్టివిటీస్ కాబట్టి ఒక లైసెన్సు, దానికి గన్ను కూడా ఈ కేఎన్ఆర్ తన ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి పియ్య అంటే ఏమని చెప్పండి, ఫోన్ చేస్తే ఎవడు కాదంటాడు. సో ఒక లైసెన్స్ కూడా ఇప్పించారు. వాస్తవానికి ఈ వీరారెడ్డికి లైసెన్స్ అవసరం లేదు. గన్ లైసెన్స్ ఇవ్వాలి అంటే దానికి కొంత క్రైటీరియా ఉంటుంది. సో అవేమీ లేకుండా ఒక లైసెన్స్ కూడా ఇప్పించాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వీరారెడ్డి తన పేరును లోకేష్ రెడ్డిగా మార్చుకుంటాడు. వాస్తవానికి గుంటూరుకు చెందిన వ్యక్తి, గతంలో హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి హైదరాబాద్ మకాం మార్చేసి తన పేరును కూడా మార్చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఏర్పడింది. సో అది కూడా ఇక్కడ రాశారు చూడండి. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఒక బార్లో వీరారెడ్డి భాగస్వామిగా చేరాడు. అక్కడే గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిన ఆయన లిక్కర్ వ్యాపారంలో దిగాడు. జగన్ మొదట కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా గెలిచినప్పుడు పిఏగా ఆయన వద్ద చేరిన కేఎన్ఆర్తో ఈ వీరారెడ్డికి బంధం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్లో వీరారెడ్డికి ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్కి వెళుతూ వస్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత వీరారెడ్డి ఉన్నటువంటి ఆ బార్లోనే భాగస్వామి కూడా అయ్యాడు. తర్వాత హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించాలని చెప్పి వీరారెడ్డి కోరటంతో కేఎన్ఆర్ తోడ్పాటు అందించాడు. ఎందుకనంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా ఉన్నాడు కాబట్టి, పైన సీఎం కూడా వీళ్ళ నానే కాబట్టి నాకు కొంత సహాయం చేయాలని వీరారెడ్డి అడిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, దానికి కూడా తోడ్పాటు అందించి దానికి రావాల్సిన ప్రతిఫలం అంటే లంచాలు తీసుకుని అతనికి తోడ్పాటు, అనుమతులు, ఇతరితర కావాలి ఇప్పించాడు. 2019లో వైఎస్ మరణం తర్వాత జగన్ మీద కేసులు నమోదయ్యి జైలుకు వెళ్లడంతో వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కొద్దిగా తగ్గిందంటే అప్పటికే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచే వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మొదలు. సో జగన్ సీఎం అయ్యాక దండా వీరారెడ్డి హైదరాబాద్ నుంచి మకాం తాడేపల్లికి మార్చాడు. కేఎన్ఆర్ వీరారెడ్డి ఇద్దరూ కలిసి అడ్డు అదుపు లేకుండా వసూళ్లు నడిపించారు. ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఆఫ్రికాలో ఒక దేశానికి ఇద్దరు వెళ్లి అక్కడ రాజును కలిసినట్టుగా పాస్పోర్ట్ వివరాల ద్వారా పోలీసులు గుర్తించారు. వీరారెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ ఆస్తులు పెట్టినట్టుగా ఈడీ తెలిసింది. దీంతో విచారణకు రావాలంటూ కేఎన్ఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా, అంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేఎన్ఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ సహా ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అంటే ఏది ఏమైనా కేఎన్ఆర్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఆయన ఎవరి పేరు మీద బినామీలుగా పెట్టాడో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. అంటే జగన్ పిఏగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏకంగా ఇతర దేశంలోనే లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగాడు అంటే ఎంత స్థాయిలో దోచుకున్నాడో మీరే ఆలోచించండి. మరి జగన్ దీని మీద నోరు మెదపడు. సాక్షిలో దీని మీద వార్తలు రాయరు. వైసీపీ నాయకులు ఎవరో దీని గురించి మాట్లాడరు. పైగా సాక్షిలో ఈ వ్యక్తిగత సహాయకుడిని ఎలా మార్చేశారు అంటే పొలిటికల్ అసిస్టెంట్గా మార్చేశారు. పిఏ అంటే దాని అర్థమే